ప్రైజ్ ది లార్డ్ అండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. నేను పాస్టర్ కరుణ్ కుమార్. అందరికీ యేసుక్రీస్తు నామములో హ్యాపీ ఉమెన్స్ డే. యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ ఈరోజు ప్రేమతో కలిగిన మాటలు చెప్తున్నాడండి. ఆ మాటలు చెప్పే ముందు మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నువ్వెంతో గొప్ప దేవుడు తండ్రి నాయన. ఈ యొక్క అవకాశం నాయన మాకు ఇచ్చినందుకు నాయన నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయా ఈరోజు నాయన ఉమెన్స్ డే తండ్రి నాయన. అయా ఒక స్త్రీని ఏర్పాటు చేయటంలో నీ ప్రాముఖ్యత ఎంతో ఉన్నది. నరుడికి నాయన సహాయం చేయుటికే నాయన స్త్రీని ఏర్పాటు చేశావు. కృప కలిగిన తండ్రి నాయన. అయా మా స్త్రీలకు నాయన నీ శక్తిని, నీ బలాన్ని, నాయన నీ జ్ఞానాన్ని అనుగ్రహించి నాయన వారి యందు నీ ఉద్దేశాలను సఫలం చేసుకో. వారి ద్వారా కూడా నీకు మహిమ తెచ్చుకో తండ్రి నాయన. ఈ మాటలు వింటున్న అనేకులకు కూడా నాయన నీ కృపని, నీ జ్ఞానాన్ని అనుగ్రహించు. వారు ఏదైనా సమస్యల్లో ఉంటే ఆ సమస్యల నుంచి విడిపించు. అయ్యా వారికి ఆరోగ్యం సహాయం చేయి నాయన. స్త్రీలు చేస్తున్న ఉద్యోగాలలో నువ్వు తోడుండు, వారి యొక్క కుటుంబాలలో తోడుండు, వారి పనుల్లో నువ్వు తోడుండు తండ్రి నాయన. వారి వెంట నాయన నీ దేవదూతను కాపలా ఉంచు. యేసుక్రీస్తు నామంలో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్ప దేవుడు అండి. దేవుడు మనల్ని ప్రేమించను. నరుడిని దేవుడు ప్రేమించాడు. ఎలా అంటే తన యొక్క పోలిక చొప్పున నరుడిని పుట్టించి ఆ నరుడికి సహాయం చేశాడు. ఆ సహాయమే స్త్రీ. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదికాండము 2:18 దేవుడు చెప్తాడు. అయితే తనకి ఏదైనా సాటి అయిన సహాయం చేద్దామని నరుడు గాఢ నిద్ర పోతున్నప్పుడు తన యొక్క ప్రక్కట ఎముకలలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగా ఏర్పాటు చేశాడు. ఆ స్త్రీనే దేవుడు చేసిన సహాయం అండి. ప్రియమైన సహోదరులారా, స్త్రీకి దేవుడు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవుడు కూడా ఒక మనిషిగా భూమి మీదకి రావాలంటే కన్యకైన మరియా అనే స్త్రీని ఎన్నుకున్నాడు. పరిశుద్ధురాలైన స్త్రీని ఎన్నుకున్నాడు. అయితే ప్రియమైన సహోదరులారా, ప్రతి స్త్రీ కూడా వివాహానికి ముందు పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు వివాహమైన తర్వాత కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడి ఆజ్ఞ. పరిశుద్ధంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఎంతో దీవిస్తాడు. గొప్ప పరిస్థితుల్లో, గొప్ప స్థితిలో మిమ్మల్ని పెడతాడు. అయితే ప్రియమైన సహోదరులారా, ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే. అయితే ఒక చక్కని కుటుంబం ఏర్పడాలంటే స్త్రీ బాధ్యత ఎంతో ప్రాముఖ్యము. ఆ స్త్రీ బాధ్యత కరెక్ట్గా నిర్వర్తిస్తే ఖచ్చితంగా కుటుంబం చాలా మంచి స్థితిలో ఉంటుంది, ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అనేక ప్రదేశాలలో, ఉద్యోగ స్థలాలలో కావచ్చు, ఎక్కడైనా సరే. అయితే ప్రియమైన సహోదరులారా, దేవుడు ఏమని చెప్తున్నాడంటే స్త్రీని దేవుడు చాలా గొప్పగా ఎంచుతున్నాడు. ఎలా అంటే ఉద్యోగ స్థలాల్లో కానీ, కుటుంబ విషయాలలో కానీ, ఎక్కడైనా చర్చిస్లో కానీ, ఎక్కడైనా సరే స్త్రీ ప్రాముఖ్యత చాలా ఉంటుంది. అయితే దేవునితో నడిచిన స్త్రీ ఎంతో గొప్ప స్త్రీగా భావించబడుతుంది. ఎంతోమంది బైబిల్లో ఉన్నారండి. ఒక మంచి కుటుంబంలో స్త్రీ ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే ప్రతి స్త్రీ కూడా బాధ్యత కలిగి తమ యొక్క పనులను చేస్తూ ఉంటే దేవుడు వారిని ఎంతో దీవిస్తాడంట. వారికి ఎంతో బాధ్యత, ఆ పేషెన్సీ ఉండటం వల్ల ఎన్నో కుటుంబాలు మంచిగా ఉంటున్నాయి. ఒక మంచి కుటుంబం ఏర్పడాలంటే భార్యకు పేషెన్సీ కావాలి. ఆ యొక్క ఓర్పు అన్న పేషెన్స్ అన్న ఒకటే. అయితే కృప కలిగిన దేవుని యొక్క దయ కూడా కావాలి. ప్రేమ కలిగిన దేవుడు వారందరూ కూడా శక్తినిస్తాడు. అయితే ఒక కుటుంబంలో పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉండాల. దేవుడు చెప్తున్నాడు కూడా, అది యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నది కూడా అంతే. 2 కొరింథీయులు 11 చెప్తున్నాడు దేవుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. ప్రియమైన సహోదరులారా, ప్రతి స్త్రీ కూడా తన యొక్క భర్త మాట, తన యొక్క తండ్రి మాట వింటూ ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు నడుస్తూ ఉంటే వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడంట. ఎందుకంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే పురుషుడు స్త్రీకి యజమానుడిగా ఉంటాడు. అలా అని వారిని ఏది ఇబ్బంది పెడుతున్నట్టు కాదు. కానీ ఆ స్త్రీ కుటుంబంలో బాధ్యత కలిగి పనిచేస్తుంటే దేవుడు ఆ స్త్రీని ఎంతో దీవిస్తాడు. దేవుడు వాక్యమే చెప్తుందండి, స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు ఎవరు? దేవుడు. అయితే మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ స్త్రీ యొక్క ఆ పని కానీ, ఆమె ప్రేమించే విధానం కానీ ఎంతో గొప్పది. దేవుని యందు అనుకుంటే ఆ కుటుంబం ఎంతో దీవించబడుతుంది. ప్రతి స్త్రీ కూడా మీ యొక్క కుటుంబంలో కానీ, మీ యొక్క ఉద్యోగ స్థలాలలో కానీ దేవుని యందు భయభక్తులు కలిగి మీ పనులు నిర్వర్తించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.
ప్రతి స్త్రీ కూడా తన యొక్క పురుషుడికి ప్రేమతో బాధ్యత కలిగి ఆ యొక్క సూచనలు సలహాలు ఇవ్వండి. కానీ ఏ స్త్రీ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఏ స్త్రీ కూడా పెత్తనం చేయాలని అనుకోకూడదంట. సలహాలు సూచనలు ఇవ్వచ్చు కానీ పెత్తనం చేయాలని అనుకోకూడదు. స్త్రీ పెత్తనం చేసిన కుటుంబాలు కూడా ఎక్కడా కూడా నిలబడినట్టు చరిత్రలో లేదు. ఆ భర్త చనిపోయిన తర్వాత వేరు, కానీ పురుషుడు ఉన్నప్పుడు స్త్రీ పెత్తనం కనుక చేస్తే ఆ ఇల్లు చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉంటాయి. ఎన్నో కుటుంబాలు చూసే ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ స్త్రీ కనుక దేవుని యందు భయభక్తులు కలిగి తన యొక్క యజమానుడికి, తన యొక్క భర్తకి సూచనలు సలహాలు ఇస్తూ ఎప్పుడైతే దేవుని యందు ప్రేమ కలిగి ఉంటుందో ఆ బిడ్డను దేవుడు ఎంతో ప్రేమిస్తాడండి. అందరికి మరొకసారి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రతి స్త్రీని కూడా నాయన నువ్వు దీవించు. అయ్యా వారికి నీ శక్తినివ్వు, నీ బలాన్ని ఇవ్వు తండ్రి. అయ్యా బాధ్యత కలిగి నీ యందు భయభక్తులు ఉంచటానికి ఆ స్త్రీకి సహాయం చెయ్యి. అయ్యా వారు చేస్తున్న పనుల్లో నువ్వు తోడుండు, వారు చేస్తున్న ఉద్యోగాలలో నువ్వు తోడుండు. అయ్యా వారికి ఉన్న ఒత్తిళ్లలో నుంచి కూడా వారిని విడిపించు, వారికి ఉన్న బంధకాల నుంచి కూడా వారిని విడిపించు. అయ్యా వారిని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, ఆ ఇబ్బంది నుంచి ఆ స్త్రీలను విడిపించు తండ్రి నాయన. అయ్యా ప్రతి కుటుంబాలలో కూడా నీ యొక్క శక్తిని ఉంచు. యేసుక్రీస్తు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ.